వ్లాగ్స్. నేను మీ విమల. మేమైతే భోగి రోజు ఈవినింగ్ గండికోటకు వెళ్ళినామన్నమాట. అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊరికి 45 కిలోమీటర్స్ ఉంటుంది గండికోట డిస్టెన్సు. జమ్మలమడుగు నుండి అయితే 15 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో జమ్మలమడుగు దగ్గరలో ఉంటుందన్నమాట ఈ గండికోట. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ గండికోటలో ఫస్ట్ ఎంట్రీ టికెట్ అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క మనిషికి. చిన్నపిల్లలకైతే 10 రూపాయలు, అంటే ఒక 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలకైతే ఏమి ఉండదండి. ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉంది. ఈ కోట హిస్టరీ అనేది హిస్టరీ చెప్తాను నేను, అంటే ఎందుకు మనకు తెలియదు కదా, సో అట్లా అని. ఈ కోట అయితే గండికోట పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఇది అనేది ఎర్రమల పర్వత శ్రేణి, అంటే ఈ కొండలు అనేవి ఎర్ర ఉంటాయండి. అసలు దీనికి గండికోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ రెండు పర్వతాల మధ్య పెన్నా నది, ఇందాక చూపించాను కదా బ్రిడ్జి మీద, సో ఆ పెన్నా నది బ్యాక్ వాటర్ ఆ కొండల మధ్య నుండి కూడా వెళ్తాయన్నమాట. సో ఆ నది రెండు పర్వతాల మధ్య ఏర్పడిన గండిలాగా ఉంటుంది. అందుకు కాబట్టి గండికోట అని పేరు వచ్చిందనమాట. దీనిని క్రీస్తు శకం 1123 జనవరి 9వ తేదీన కాకరాజు, అంటే చోళ మహారాజు, చిద్దన చోళ మహారాజు అనే రాజు నిర్మించినాడనమాట. దానికి పునాది వేసినాడు. దీని పేరు, అసలు పేరు గండికోట దుర్గం అని మొదలుపెట్టినారనమాట. ఇది అనేది ఫస్ట్ దట్టమైన అడవుల మధ్య కోట అనేది చాలా పెద్దగా, అసలు ఆ కోట లోపల నుండి తప్ప వెళ్ళడానికి దారి కూడా ఉండదండి. చూడండి, పెద్ద పెద్ద రాళ్లతో ఇలా ఒక 5 కిలోమీటర్లు మొత్తం చుట్టూ ప్రహారీ గోడ ఉంటుందండి. చాలా గట్టిగా బలంగా కట్టినారనమాట. మనం వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఆ కోట లోపల నుండి చిన్న ద్వారం ఉంటుంది. కార్లు కూడా అందులో నుండి మాత్రమే వెళ్ళగలుగుతాయి. సో అంత మంచిగా పటిష్టంగా కట్టినారనమాట. సో ఎర్రటి గ్రానైట్ శిలలతో దుర్భేద్యమైన ఈ కొండలు ఉంటాయన్నమాట. 300 అడుగుల దిగువలో, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గర చూపిస్తానండి. సో అదనేది 300 అడుగు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఎంట్రన్స్. కార్లు కూడా ఇదే ఎంట్రన్స్ నుండి మాత్రమే వెళ్ళగలుగుతాయి. సో చాలా పెద్దగా ఎత్తు ఉంటుందన్నమాట ప్రహారీ గోడ కూడా. అసలు అంటే పూర్వకాలం వాళ్ళకి అసలు అంత పటిష్టంగా కట్టడం కూడా చాలా గ్రేట్. చూడండి ఎంత ఎత్తు ఉంటుందంటే, అసలు అంత గట్టి పెద్ద పెద్ద రాళ్లతో ఎలా కట్టినారో కూడా తెలియదు. చాలా గట్టిగా ఉంటుంది. ఇలా 5 కిలోమీటర్ల లాగా దూరంగా మొత్తం ఇదేలాగా ప్రహారీ గోడ అయితే ఉంటుంది. ఇక్కడైతే పైనుండి, ఇప్పుడు మన కాపలా పైన ఎవరన్నా దూరం నుండి చూస్తారు కదా, సో అలాగా పైనుండి చూడడానికి కూడా అక్కడక్కడ రూమ్స్ లాగా అయితే కట్టినారు. సో అంటే సైనికులు పైనుండి కాపలా కోట లోపలికి, కోట దూరంగా ఎవరన్నా వస్తున్నారా, పూర్వకాలం అదే ఎవరన్నా మన మీద దాడి చేయనికి వస్తారా అని చూస్తుంటారు కదా, సో అలాగ పైన చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. మనం ఈ దారి నుండే కార్లు కూడా వెళ్ళడానికి కూడా, అంటే ఇంతకుముందు మీరు చూస్తుంటారు కదా, అంటే ఎంట్రన్స్ దగ్గర నుండి చిన్న ద్వారం ఉంటుంది, ఇంకా అక్కడ నుండి మాత్రమే వెళ్ళాలి. ఇదన్నమాట. ఈ ఊర్లోకి ఎంటర్ కావాలనే ఓన్లీ కోటలో నుండి ఇక్కడ మాత్రమే దారి ఉందన్నమాట. ఇక్కడ నుండి మనకు కొన్ని వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. కొంచెం సమ్ పీపుల్ ఉంటారు. ఇది ఈ కోటలో నుండి బయటికి వచ్చిన తర్వాత, అంటే మనం ఎంటర్ కూడా ఆ కోట ఒక దాని నుండి ఎంటర్ కావాలి, కార్లో అయినా సరే. ఇక్కడైతే ఎంటర్ కాగానే కొద్ది దూరం తర్వాత ఇలాగ పెద్దగా అయితే ఉన్నది. అదేంటో నాకైతే తెలియదు. తర్వాత అయితే ఇది బందీఖానా అన్నమాట. అంటే పూర్వకాలం ఖైదీలను అందుకు బంధించే వాళ్ళు కదా, సో ఇదైతే బందీఖానా. సో ఇక్కడ బంధించే వాళ్ళంట. నేనైతే ఈవినింగ్ 5:30 అయిందండి. అందుకు నేను ఎక్కువ, ఇంకా ఈ చార్మినార్ లాగా కనపడుతుంది కదా, ఇందులోకి నేను వెళ్ళలేకపోయినాను. బట్ చాలా బాగుంది. నేను ఇంతకుముందు ఒకసారి చూశాను, అంటే నేను బి.ఫార్మసీ ప్రొద్దుటూరులో చదివినాను కాబట్టి ప్రొద్దుటూరు నుండి గండికోట చాలా దగ్గర అనమాట, జమ్మలమడుగు పక్కనే కాబట్టి మా ఫ్రెండ్స్తో వెళ్ళినాను. నాకు అసలు ఇప్పుడు ఈ చూస్తుంటే ఈ చార్మినార్ ఏదో ఫస్ట్ ఆ కోట అయితే చూసినట్టు గుర్తుంది. ఈ చార్మినార్ లాగా ఉంటుందన్నమాట. ఈ లోపలికి అయితే ఇప్పుడు నేను వెళ్ళలేదు.
బట్ నాకు పోయినసారి వెళ్ళినానో లేదో కూడా గుర్తులేదు అసలు. 10, 11, 12 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాను. అవి ఫొటోస్ కూడా లేవు కాబట్టి మేమైతే ఈవినింగ్ చీకటి పడుతుంది అని చెప్పి మెయిన్ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేసినాం. దీని లోపలికి వెళ్దామంటే సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడలేము అని చెప్పి ఇది బయట నుండే చూసినాం అనమాట. ఈసారి ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరే కాబట్టి వెళ్తే ఇంకా నీట్గా క్లియర్గా ఇంకా మంచిగా వీడియో తీస్తానండి. మేమైతే ఇక్కడ నుండి వ్యూ పాయింట్కి నడుచుకుంటూ వెళ్ళినాము. సో ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ కోటలో ఈ కోట మొత్తం ఈ ప్రహారీ గోడ అనేది 5 కిలోమీటర్లు ఉంటుందండి. అలాగే ఈ బురుజులు ఉంటాయి, అంటే పైనుండి ఈ చతురస్రాకారము అంటే స్క్వేరు, తర్వాత దీర్ఘ చతురస్రాకారం, అట్లా 40 వరకు బురుజులు ఉన్నాయి. అలాగే ముందు చూపించినాను కదా, ఇక్కడ దీనికంటే ముందు ధాన్యాగారము కూడా ఉందండి. అలాగే పావురాల గోపము, మినార్లు, ఇలా కట్టడాలన్నీ ఉన్నాయి. అలాగే నీటి కోసము చెరువులు, బావులు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేనైతే లోపలికి వెళ్ళలేదు. అయితే 16వ శతాబ్దంలో గండికోటను తిమ్మనాయుడు, రామలింగనాయుడు విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా, అప్పుడు పూర్వకాలం సామంతులు అనేవాళ్ళు ఉన్నారు కదా, సో ఆ సామంతులుగా ఉంటూ గండికోటను వాళ్ళు పరిపాలించినారంట. తర్వాత విజయనగర సామ్రాజ్యం అంటే విడిపోయినప్పుడు కుతుబ్ షాహీలు గండికోటను కుట్ర పన్ని, అంటే వాళ్ళు ఏదో కుట్ర చేసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారంట. సో ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ కోట అప్పటి రాజులు పౌరుషాలకు, యుద్ధ తంత్రాలకు నిలయంగా చెప్తారనమాట. ఈ గండికోట లోయ ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇదేనండి వ్యూ పాయింట్. అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. 2 పెద్ద పెద్ద కొండల మధ్య వాటరు బ్లూ కలర్లో కనపడతాయి. అసలు చాలా ఈ వ్యూ పాయింట్ దగ్గర కొండలాగా కదా, మంచిగా చల్లగా ఉంటుంది. ఎంత బాగుందో. ఇంత వ్యూ పాయింట్ ఉంది అనేది కూడా నాకు తెలియదు ఇంతకుముందు. మేము ఇంతకుముందు 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడైతే చూడలేదు అసలు నేను. ఇప్పుడైతే మంచిగా నడవనికి కూడా మంచిగా ఉంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర ఎంతసేపు కూర్చున్నా. కానీ గండికోటకు వెళ్ళేటప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికన్నా వెళ్ళాలి ఈ వ్యూ పాయింట్ దగ్గరికి, లేదా సన్సెట్ చూడడానికన్నా వెళ్ళాలి. మేమైతే సన్సెట్కి వెళ్ళాము. సన్సెట్ అంటే సన్ ఇక్కడ కనబడడు, బట్ మేము వెళ్ళిన రోజు పౌర్ణమి కాబట్టి వ్యూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నింది. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోడ దగ్గర ఈ బ్లాక్ దాని దగ్గర నిలబడితే మంచిగా 2 కొండల మధ్య ఇది అన్ని పెన్నా నది బ్యాక్ వాటరు. చూడండి, 2 కొండల లోపలికి 300 అడుగుల లోపల ఉంటుందన్నమాట ఈ వాటరు. చూడడానికైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే కొంతమంది ఫోటోషూట్లు కూడా వేసుకుంటారు, అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లు అలాంటివి కూడా. అసలు ఇక్కడ నిలబడినంతసేపు నాకు అసలు ఎంత బాగుందో. పైగా కొండ మీద కదా, కొంచెం ఈవినింగ్ టైమ్స్ చల్లని గాలి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ స్టే చేయడానికి కూడా చాలా రిసార్ట్లు ఉన్నాయండి. ఫుడ్ కూడా హోటల్స్ ఉన్నాయి, మంచిగా దొరుకుతుంది. అసలు చాలా బాగా డెవలప్ చేసినారు. నేను అస్సలు అనుకోలేదు అంత బాగా డెవలప్ అయ్యిందని కూడా. అసలు ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ వ్యూ పాయింటేనండి. ఎక్సలెంట్గా ఉంది. పైగా ఆ రోజు ఇక్కడ చూస్తున్నారు కదా చందమామ, ఇది భోగి రోజు అనమాట. మేము భోగి రోజు ఈవినింగ్ వెళ్ళాము. అక్కడ చందమామ కూడా కనిపిస్తున్నాడు చూడండి. అసలు ఇక్కడ వ్యూ పాయింట్, కొంతమంది అక్కడ స్టే చేయడానికి టెంట్లు కూడా దొరుకుతాయంట. అవి ఇంకా మేము క్లారిటీగా, టెంట్లు అయితే దొరుకుతాయండి, బట్ ఆ టెంట్లు ఎక్కడ స్టే చేస్తారనేది తెలియదు. బట్ రూమ్స్ అయితే ఉన్నాయి, చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఒక 200-250 రూమ్ల వరకు కూడా ఉంటాయండి. చాలా బాగున్నాయి. ఒకసారి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఇది జమ్మలమడుగు దగ్గర, ఈ ఏపీలో కడప డిస్టిక్లో జమ్మలమడుగు దగ్గర, జమ్మలమడుగు నుండి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. చాలామంది టూరిస్టులు కూడా చాలామంది వచ్చారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. నేను ఇంత దగ్గర, మా అమ్మ వాళ్ళ ఊరికి ఇంత దగ్గర ఉండి కూడా నేను మిస్ అయినా అనుకున్నా.
ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగా చూపిస్తాను. అంటే లోపల చార్మినార్ లాగా ఉంది కదా, దాని లోపల ఇంకా అవన్నీ బందీ ఖానాలో తర్వాత ధాన్యాగారాలు అవన్నీ నేను క్లారిటీగా చూడలే. వ్యూ పాయింట్ చూడాలి అని చెప్పి డైరెక్ట్ ఇక్కడికే వచ్చానమాట. చూడండి పౌర్ణమి చంద్రుడు ఎంత బాగా వెలుగుతున్నాడు. ఇంకా ఆ చంద్రుడికి నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది అనమాట. నా ఇంకా చీకటి పడేంత వరకు నేనైతే అక్కడే ఉన్నాను, అక్కడ నుండి పక్కకు కూడా రాలేదన్నమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇక్కడ ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు మసీదు కూడా కనపడుతుంది, అలాగే రంగనాథ ఆలయం కూడా ఉంటుంది అన్నమాట. సో రంగనాథ ఆలయం అనేది 1557 శాసనంలో రంగనాథ ఆలయం అనేది చూపించినారు. సో రంగనాయకుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు కూడా రాసినారనమాట. తర్వాత ఇక్కడ గండికోటలో సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి వ్యూ పాయింట్స్ అయితే. మంచిగా ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇంకా మార్నింగ్ ఇది సన్సెట్కి వెళ్ళాము, బట్ మార్నింగ్ స్టే చేసేవాళ్ళు ఒకవేళ ఈ చుట్టుపక్కల జమ్మలమడుగు చుట్టుపక్కల అట్లా ఉన్న వాళ్ళైతే, మేము ఆ రోజు భోగి కాబట్టి మార్నింగ్ వెళ్ళలేకపోయినాము, భోగి మంట వేసుకోవాలని చెప్పి. బట్ మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కరెక్ట్గా అర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా స్టార్ట్ అయినారనుకో, సన్ రైజ్ అయితే మంచి ఆ కొండల మీద నుండి సన్ వస్తాడు కాబట్టి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎవరైనా ఒకవేళ నైట్కి వెళ్ళినా కూడా మంచిగా రూమ్ తీసుకొని మంచిగా, అసలు చాలా బాగుందండి, వ్యూ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో అక్కడ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ పాయింట్కి వెళ్ళి సన్ రైజ్ చూస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఈ జమ్మలమడుగు ప్రొద్దుటూరి చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా మీకు వెహికల్ ఉంటే గినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, కరెక్ట్గా 4 o'clock లేచి మంచిగా సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నేనైతే చందమామ ఉంటే నాకు ఎంతసేపు ఉన్న అక్కడే ఉండాలనిపించింది. ఇక చీకటి నాకైతే మేము కొంచెం టీ కాఫీ తాగి, అక్కడ రిసార్ట్లు అయితే చాలా ఉన్నాయి, బట్ మాకు దగ్గరే కదా 45 kilometers అని చెప్పేసి మేమైతే రిటర్న్ బయలుదేరినాం అనమాట. రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది చూడండి. నైట్ కూడా లైట్స్కు ఎంత బాగా, కొండ మీదనే ఉంది కానీ రోడ్డు చాలా నీట్గా వేశారండి, ఎక్కడ మనకి ప్రాబ్లం లేదు, చాలా నీట్గా ఉంది. జమ్మలమడుగుకు 15 kilometers ఉంటుంది. ఆ రోజు పౌర్ణమి కాబట్టి చందమామ కనపడతా వెన్నెలలో చాలా హాయిగా అనిపించింది నాకు. అసలు నేనైతే ఆ క్లైమేట్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అనుకోలేదు ఆ రోజు పౌర్ణమి అని. ఆ కొండల దగ్గర ఆ వ్యూ పాయింట్ దగ్గర చూస్తూ ఉంటే సడన్గా చందమామ కూడా కనబడి మంచిగా వెన్నెలలో భలే హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గరలో ఉన్నవాళ్ళు, లేకపోతే అన్నీ ఇప్పుడు కొంతమంది ట్రిప్ వేసుకుంటారు కదా ఇట్లా గండికోట, యాగంటి, మహానంది అట్లా. సో అలా వెళ్ళాలనుకున్న వాళ్ళు నైట్ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ చూసి మీరు మళ్ళీ రిటర్న్ కావచ్చు అనమాట. సో ఇక్కడైతే పెన్నా నది బ్రిడ్జు. సో పెన్నా నది బ్యాక్ వాటరు, పెన్నా నది మీద మైలవరం దగ్గర బ్రిడ్జి ఉంటుంది, బ్రిడ్జి కాదు డ్యామ్ ఉంటుంది. సో ఈ పెన్నా నది స్టోరేజ్ వాటర్, బ్యాక్ వాటర్ అనేవి ఆ గండికోట దగ్గర కూడా నాకు తెలిసి అవే స్టోరేజ్ ఉంటాయి కావచ్చు, అదే అనుకుంటున్నాను నేను. ఇంకా మేమైతే జమ్మలమడుగుకు వచ్చేసినాం అనమాట. సో జమ్మలమడుగు మీదనే వెళ్ళాలి. సో జమ్మలమడుగుకు 15 kilometers దూరంలోనే ఉంటుంది గండికోట. ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా మంచిగా ఉంది వ్యూ పాయింట్ అయితే. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా ఆల్రెడీ చూసే ఉంటారు. మేమే ఇన్ని ఏళ్ళు అయింది చూడాలి అనుకుంటున్నాం, ఫస్ట్ టైం ఇన్ని రోజులకు తీరింది. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఇంకా అన్ని చూసి ప్లాన్ చేసుకొని వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మంచిగా లైటింగ్స్ కూడా పెట్టినారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి